హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఈరోజు వీడియో చాలా స్పెషల్. అదేంటంటే దివాళీ అంటేనే దీపాలతో పాటు కాకర్స్. కానీ మార్కెట్లో కాకర్స్ను కొనాలంటే చెంబుతో డబ్బులు ఇస్తే గ్లాస్తో కాకర్స్ ఇస్తున్నారు. అలా ఉన్నాయి రేట్లు. మరి తడిసి మోపుడు అవుతుంది. సో ఈ తిప్పలన్నీ లేకుండా ఆ కాకర్స్ను మనమే తయారు చేసుకుంటే, అవునండి నేను నిజమే చెప్తున్నా, అంటే అన్ని రకాల కాకర్స్ కాదు, కొన్ని రకాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఏమేమి రకాలు ఇంట్లో చేయొచ్చు, మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తయారు చేయాలి, కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. కొంచెం లెంత్ ఎక్కువైనా చూసేయండి. లెట్స్ వాచ్ ద మేకింగ్ ఆఫ్ కాకర్స్. దీపావళి వచ్చిందంటే సందడి మొదలైనట్టే. అందరికి సందడిగా, నాకైతే మాత్రం టార్చర్ అండి. నాకే కాదు, నాకు మా అన్నయ్యకి ఇద్దరికి టార్చర్ అనమాట. ఎందుకంటే దీపావళి సామాన్లంతా నేను మా అన్నయ్య ఇద్దరం కలిపి తయారు చేసేటోళ్ళం అనమాట. సో మేము తయారు చేస్తే మా అక్కలు మా అమ్మ నాన్నలు కాల్చేటోళ్ళం అనమాట. కష్టపడేది మేము ఎంజాయ్ చేసేది అనమాట. కానీ ఫ్యామిలీ కోసమే కాబట్టి కష్టాన్ని మాకు ఎంతైనా ఈజీగా అనిపించేది, హ్యాపీగా ఉండేది అనమాట. సో మేము తయారు చేసి ఇచ్చి మా ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళు కాలుస్తుంటే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉండేది అనమాట. నాకు తెలిసి ఒక 20 నుండి 25 సంవత్సరాలు అనుకుంటా ఎప్పుడు కూడా మా ఊళ్ళో మేము ఓన్గా తయారు చేసుకుని మా ఇంట్లో కాల్చుకుంటాం అనమాట. దీపావళి అంటే మాకు చాలా అంటే చాలా పెద్ద పండుగ. అసలు మేము కాల్చినట్లు మా ఊళ్ళో ఎవరూ కాల్చరు. ఆ రోజుల్లోనే దగ్గర 5,000 10,000 కాల్చేటోళ్ళం. అట్లా ఉంటుంది దీపావళి అంటే. అందరు దీపావళి నాకు మరీ చాలా స్పెషల్ అనమాట. నేను దీపావళిని బాగా ఎంజాయ్ చేస్తాను. నేను అన్ని పండుగల్లో దీపావళిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. ఎందుకంటే మా ఇంటికి నేనే చిన్న ఉన్నా కాబట్టి ఎక్కువ నేనే కాల్చేటాను అనమాట. సో ఇప్పుడు కూడా అదే పరంపరనే కొనసాగిస్తున్నా. సో ఈ సంవత్సరం దీపావళికి తయారు చేయడం కోసం అని చెప్పి మొన్న ఊరెళ్ళి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను అనమాట. చూడండి, మొత్తం కలిపి 3 రకాల సుంచిబుడ్ల మందును, అలాగే వెన్న ముద్దలు, అలాగే గ్రీన్ పెన్సిల్స్, రెడ్ కలర్ పెన్సిల్ మందు కూడా తీసుకొచ్చండి. ఇదంతా రా మెటీరియల్ అనమాట. సో మీరు వీడియో ముందు చూస్తే మొత్తం కంప్లీట్ గా రా మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది, అలాగే ఈ రా మెటీరియల్ మొత్తం ఎలా మిక్స్ చేసుకోవాలి, అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రా మెటీరియల్ దీని ప్రైజెస్ అన్ని కూడా మీకు ముందు వీడియోలో నేను తయారు చేస్తూ మాట్లాడుకుంటూ మీకు అన్ని వివరంగా చెప్తాండి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అంతా A to Z అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది. అలాగే నేను లాస్ట్ ఇయర్ కూడా దీనికి సంబంధించిన వీడియోలు అన్ని కంప్లీట్ గా లాస్ట్ ఇయర్ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేశానండి. రీసెంట్ గానే మన సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేశానమాట, అన్న నువ్వు అంతా కలిపి ఒకే వీడియో చేస్తున్నావు, సో లాంగ్ వీడియో అయిపోతుంది, స్టెప్ బై స్టెప్ గా ఒక్కొక్క దానికి సంబంధించిన వీడియో చేసి పెడితే అందరికి క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ మనకు కామెంట్ చేశారండి. సో ఆ సబ్స్క్రైబర్ కోరిక మేరకు నేను ఈసారి ఏం చేస్తానంటే అంతా కలిపి ఒకే వీడియోలో కాకుండా సుచ్చిబుడ్లది ఒక వీడియో, అలాగే కలర్ సుంచిబుడ్లది ఒక వీడియో, వెన్న ముద్దలది, పెన్సిల్ది ఒక వీడియో అని చెప్పేసి సెపరేట్ గా వీడియో చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యానమాట. సో ప్రజెంట్ మీకు నేను ఏమేమి మంది తీసుకొచ్చాను అవన్నీ చూపిస్తాను. ఇదంతా కూడా రా మెటీరియల్ అనమాట. చూపిస్తే ఒక్కొక్కటి కూడా. ఇవన్నీ కూడా బాగా బరువు ఉందబ్బా. బుడ్డీలో భారీగానే తీసుకొచ్చా ఈసారి కూడా. ఇవి వచ్చేసి నార్మల్ సుంచి బొడ్డులకి, అలాగే ఇవి వచ్చేసి కలర్ సుంచి బొడ్డులకి అనమాట. ఇవన్నీ కూడా అక్కడ నుండి మోసుకొచ్చా. ఏం చేస్తాం, మీకు అన్ని చూపించాలి కదా, ఏ చూపించకుండా మనం మొత్తుకుంటాం. సో ఎంత కష్టమైనా చేసుకుంటూ తీసుకొస్తుంది అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ దీపావళి కాల్చుడే. అంత మామూలుగా ఉండదు కదా. ఇది ఓన్లీ వెన్నముద్ర మందు 1/2 కిలో. మా సైడ్ అయితే మతాపులు అంటారు, వెన్నముద్ర అని కూడా అంటాము. ఇవి మాత్రం చాలా బాగుంటాయి యాక్చువల్ గా. ఆ నెక్స్ట్ ఇది వచ్చేసి సుచ్చిబుడ్ల మందు అండి. ఇది 1 కిలో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కలర్ సుంచిబుడ్ల మందు. ఇది 1 కిలో తీసుకున్నాను. మొత్తం 2 టైప్స్ ఉంటాయి అందులో. ఇది 1 కిలో, మొత్తం 2 కిలోలు. కలర్ సుంచిబుడ్ల మందు 2 కిలోలు. అలాగే ఇది వచ్చేసి పెన్సిల్స్ అని చెప్పా కదా, రెడ్ కలర్ పెన్సిల్స్ మందు అనమాట, 1/2 కిలో. ఇక్కడ మీకు ఆరని కనిపిస్తుంది కాబట్టి ఇది రెడ్ కలర్ అనమాట. అలాగే ఇది వచ్చేసి పెన్సిల్ మందే గ్రీన్ కలర్, ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ అని, ఇది 1/2 కిలో, ఇది 1/2 కిలో. సో వీటి ప్రైజెస్ కూడా అన్ని కూడా మీకు ముందు చెప్తాను. కలర్ సుంచి బుడ్డులకు మాత్రం ఈ బుడ్డీలు వాడాలి. మామూలు సుంచి బుడ్డులకు ఇది యూజ్ చేస్తాం. చూసారా ఇక్కడ ఓపెన్ ఉంటుంది. కలర్ సుంచి బుడ్డులకు మాత్రం క్లోజ్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా తెలిస్తే మీకు A to Z అర్థమవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మామూలు సుంచి బుడ్ల మంది ఎట్లా కలుపుకోవాలి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం మామూలు సుంచి బుడ్ల మంది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి మామూలు సుచ్చిబుడ్ల మందు అనమాట. కిలోకి దాదాపుగా 35 నుంచి 40 అయితే మన హోమ్ పర్పస్ అయితే. అమ్ముకునేటోళ్ళు అయితే దాదాపుగా 70 నుంచి 80 చేస్తారు, అది వేరే విషయం అన్న. సో మన ఇంటి పర్పస్ కాబట్టి నీట్గా మంచిగా చేసుకుంటాం. ఓకే డన్. ఫస్ట్ వన్ వచ్చేసి మనం చేసుకుని మామూలు సుచ్చిబుడ్ల మందును కలుపుకుంటాం అండి. ఇది వచ్చేసి సురాకారం అనమాట. చూస్తున్నారు వైట్గా సున్నం లెక్కన ఉంటుంది సురాకారం. దీన్ని ఏం చేయాలన్నమాట, ఫస్ట్ మనం నీట్గా దీంతోనే ఇట్లా ఉంటుంది బాగా నలుపుకోవాలన్నమాట. మంచిగా గుండ లెక్కన అంటే సాల్ట్ లెక్కన వీటిని బాగా మనం నలుపుకోవాలా. ఇది వచ్చేసి సున్నం అండి, లైట్ కలర్ బ్లూ కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసి
భాస్వరం, ఇంగ్లీష్లో భాస్వరం అంటారు, గంధకం అనమాట, ఎల్లో కలర్లో ఉంటుంది. మొత్తం 3 ప్లస్ ఇది వచ్చేసి ఆముదం. కిలో మందుకి మాత్రం కంపల్సరీ మనం 80 గ్రామ్స్ ఒక ఆముదం కలుపుకోవాలంట. కిలో మందుకి 80 గ్రామ్స్ ఆముదమే కలపాలి. ఎక్కువ కలిపినా పొగ ఎక్కువ వచ్చేస్తుందండి. సో కంపల్సరీ ఇది కలిపితేనే మందు అనేది రెడీ అయ్యి కాలుతుంది అనమాట. ఏ ఒక్కటి కూడా మిస్ అయినా మనం ఎంత ప్రాపర్ కలిపినా కూడా శుచిగుళ్ళు ఎలగమే అనమాట. సో ఇవన్నీ ఉండాలి. అలాగే ఇది సపరేట్గా ఇది వచ్చేసి రాయిబారం అండి, వేరే రాయిబారం. రాయిబారం అంటే తెలుసు కదా, అటుకిటికి మధ్యలో రాయిబారం చేసేది. అలాగే శుచిగుళ్ళు కాలడానికి ఈ మందుకి రాయిబారం కింద పనిచేస్తుంది అనమాట. ఇది స్టార్టింగ్ చేసి మనం చేసుకుంటాం. మీకు వీడియో చూపించేటప్పుడు అర్థమవుతుంది. ఇది రాయిబారం మంది అనమాట. ఇది మెయిన్ వచ్చేసి బీడు చూస్తున్నారు కదా, చెంకిలాగా ఉంది. ఇదంతా కూడా కిలో మంది అనమాట. ముందైతే సురాకారాన్ని బాగా నూరుకొని జల్లించుకోవాలి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా స్మూత్గా, ఇదంతా గడ్డలు ఎక్కడ ఉంది కదా, సో ఎక్కడ కూడా గడ్డలు లేకుండా స్మూత్గా, అంటే ఎట్లా ఉండాలంటే సాల్ట్ అయితే ఎట్లా ఉంటుందో అంతవరకు మనం బాగా నూరుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ సురాకారం ఇట్లా బండరాయితో నీట్గా, ఏం భయపడద్దండి, ఏమవుతుందని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఇవేవి కూడా కలవనంతవరకు కూడా మనకి ఈజీ అనమాట. కొంచెం వీటిని బాగా నూరుకొని మళ్ళీ మనం ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోవాలండి. మా దగ్గర కొన్న రా మెటీరియల్ మీరు ఎండబెట్టవలసిన పని లేదు, డైరెక్ట్గా చేసుకోవాలని చెప్తారు. కానీ మనం బాగా నూరుకొని ఎండబెట్టుకుంటే బాగా కాలుతాయి అనమాట. సో ఎక్కడ గ్యాప్ ఇవ్వడం కానీ బ్రేక్ ఇవ్వడం కానీ అట్లా జరగకుండా ఉంటుంది అనమాట. సో మనం కంపల్సరీ ఇట్లా బాగా నూరుకోవాలి ఫస్ట్. ఇట్లా ఇప్పుడు టైం ఎంత అవుతుందండి చూసారా, దాదాపు 9:45 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఎప్పుడు కంప్లీట్ అవుతాయో అంతా నేను ఒక్కడనే చేసుకోవాలి. నిదానంగా నూరుకోండి, అందుకని ఆగమాగం అయిపోవద్దు, మళ్ళీ లేని ప్రాబ్లం అవుతుంది. సో నింపాలు చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఏదైనా, దేనికి తొందరద్దు. చూసారు కదా, ఇట్లా జల్లించుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఉండద్దు. ఇలా జల్లించుకుంటే ఈజీగా మందు కూడా నీట్గా కలుస్తుంది అనమాట. సో దీంతో పెద్ద ప్రాసెస్, కలుపుకోనడు, జల్లించుకోనడు. చూసారు కదా ఇట్లా సాల్ట్ లెక్కన ఎట్లా వస్తుంది, ఇట్లా గుండ ఉండాలి. ఇది రేపు ఎండబెట్టామంటే ఇంకా బాగా డ్రై అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా వెట్టుకున్నట్టు ఉంటుంది. అందుకంటే ఒకసారి ఎండబెట్టి మనం చేసుకోవాలి. ఎండబెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. అసలు చాలామంది కామెంట్లో అన్నా నేను పైసలు పంపిస్తాం, ఫోన్పే చేస్తాం, గూగుల్ పే చేస్తాం, మాకు పంపుతారని అడుగుతున్నారండి. సో నేను ఏమైనా బిజినెస్ కోసం కూడా ఇవి చేయట్లేదు, యాక్చువల్ మా హోమ్ పర్పస్ కోసం మేము చేసుకుంటాం. సో మీరు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసుకుంటారని కాన్సెప్ట్ అయితే చేస్తున్నానండి. అలాగని చెప్పి నేను అమ్ముకోవడానికి లేకపోతే బిజినెస్ చేయడం కోసం చేయట్లేదండి. మీకు కూడా అంతా కొంత అవేర్నెస్ వస్తుంది. బయట వేలకు తెగలాట్టే బదులుకుండా తక్కువ డబ్బులతోన పండగ మనం హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఇవి కాలినట్టుగా మనం బయట కొనుక్కునే శుచిగుడ్లు కానీ ఏవి కానీ కాలవండి, అవి టూ మచ్ ప్రైస్ ఉంటాయి. ఇట్లా ముట్టించుకొని అట్లా పైకి పోతే ప్లస్ అంతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి మన ఓన్గా మనం చేసుకోవడం మంచిది. ఇద్దరు ఉంటే 2 డేస్లో ఒక 2 రోజులు కష్టం అంతే, కానీ హ్యాపీ పండుగ చేసుకోవచ్చు అనమాట. మనం ఎందులో 1500 2000 ఖర్చు పెట్టామంటే బయట అవే 5000 అవుతాయి అనమాట. సో డబ్బులు తక్కువ అవుతాయి, మనం పండుగ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. దాదాపుగా 20 మినిట్స్ పట్టిందా చూస్తున్నారా, 10:15 అవుతుంది. దాదాపు 10:15 అవుతుంది టైం. నాకు తెలిసి 20 మినిట్స్లో సురాకారాన్ని బాగా నూరించుకొని ఈ విధంగా పైన ఫోటో వచ్చిన తర్వాత జల్లెడ పట్టుకోవాలన్నమాట. చూసారు కదా అంత స్మూత్గా వచ్చిందో. ఇంకా దీన్ని మనం ఎండబెట్టామనుకోండి ఇంకా స్మూత్గా వస్తుంది అనమాట. సో ఇట్లాగా ఫైన్ పౌడర్ లెక్క చేసుకోవాలి సురాకారాన్ని. ఎక్కడ కూడా గడ్డలాగా ముద్రగా ఉండద్దు. సో ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చినంత వరకు కూడా మనం బాగా జల్లించుకొని చేసుకోవాలి. అంత ఎండబెట్టిన తర్వాత ఫైనల్గా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి భాస్వరం. దీన్ని కూడా చెప్తాను కదా, అన్ని ఐటమ్స్ కూడా మనం బాగా నూరుకొని ఎండబెట్టుకున్నాక కలుపుకుంటేనే బాగా కాలుతాయి. లేదనుకోండి గ్యాప్ ఇచ్చి ఆగిపోవడం కూడా అట్లా జరుగుతుంది అనమాట. సో ఏం శ్రమ ఉండదండి, ఎంత కష్టమైనా మనకి ఇష్టమైన పని చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఒక 2-3 ఉన్నారనుకోండి, సో తొందరగా పనులు అయిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి గంధకం. దీన్ని భాస్వరం కూడా అంటారండి. చూడండి ఎల్లో కలర్లో ఉంటుంది, దీనికి మండే స్వభావం ఉంటుంది కదా. సో ఇది నెక్స్ట్, ఇది కొంచెం పౌడర్లా ఉంటుంది, ఇది తొందరగా అయిపోతుంది అండి. దీన్ని కూడా మనం బాగా నూరుకోవాలన్నమాట. భాస్వరం జల్లిస్తున్నాం చూడండి, అంత ఫైన్ పడుతుంది కదా, కనిపిస్తుందా దగ్గరికి వచ్చేసి. ఇది తొందరగానే అయిపోతుంది చూడండి. ఇట్లా గడ్డలు ఉండద్దు అనమాట. చూసారు కదా, అట్లా గడ్డలు ఉంటే శుచిగుడ్లు పేలిపోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. లేదనుకోండి బుడ్డీలు పేలిపోతాయి. ఇప్పుడు వచ్చేసి సున్నం అనమాట. సున్నం అంటే మళ్ళీ ఇదేసేసి ఏమైనా తమలపాకులు వేసే సున్నం కాదండి, ఈ సున్నం వేరు. దీన్ని జల్లించవలసిన పని లేదు, కానీ జల్లించుకుందాం. అంతా ఆల్రెడీ పౌడర్ లాగానే వచ్చింది. చూడండి అంత ఫాస్ట్గా అయిపోతుంది.
ఒక్క సురాకారంతో మనకి ఇబ్బంది ఏదైనా. అదే కొంచెం గడ్డలాగా ఉంటుంది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది బీడ్ అనమాట. ఇది లాస్ట్ వన్ వచ్చేసి బీడ్ అంటారు దీన్ని కూడా ఎక్కడ కూడా బీడులో చిన్న చిన్న రాళ్ళు అట్లా ఉంటాయి. ఇవేమి ఉండకుండా మనం వీటిని బాగా నలుపుకోవాలన్నమాట. ఈ సిల్వర్ పిండి బాగా మనం గుండగా నలుపుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు లాంటివి వస్తాయండి. సో అవి ఉంటే పేలిపోతాయి అన్నమాట. సో అవి రాళ్ళు లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఆల్రెడీ నిన్న రాత్రి చుచ్చుబుడ్ల మంది అంతా కలుపుకున్నాం కదా. సో దానికి కావాల్సిన రాయబారం ఈరోజు కలుపుకుంటున్నా. నిన్న రాత్రి 11-11:30 వరకు చేసాను అనమాట. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా బంద్ చేసి పడుకున్నా. ఈరోజు పొద్దున్న ఫ్రెష్ అప్ అయ్యి అంతా తినేసి టిఫిన్ కూడా చేసి ఇంకా యుద్ధం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు రాయబారం కలుపుకున్నా. ఈ రాయబారం అనేది స్విచ్ బుడ్ల ముందు మనం బుడ్డిలో వేస్తాం కదా, దీని ద్వారా మిగతా మంది అనేది అంతా ఎత్తుకుంటుంది అనమాట. సో అందుకే దీన్ని రాయబారం అంటారు. రాయబారం అంటే అటు ఇటు కలిపేది. సో రాయబారంలో కూడా 3 వస్తాయి. ఒకటి వచ్చేసి గంధకం భాస్వరం, ఇది వచ్చేసి బొగ్గు అండి చార్కోల్, అలాగే ఇది వచ్చేసి సురాకారం చిన్నగా ఉంటుంది అనమాట. సో ఈ 3 మిక్స్ చేసుకుని మనం రాయబారం చేసుకోవాలి. ఈ 3 కలిపి జల్లించాలి. చెప్తున్నా కదా, ఏ రా మెటీరియల్ అయినా ఫుల్గా మనం నీట్గా దంచుకొని ఉండలేకుండా చేసుకుని ఎండబెట్టుకున్న తర్వాతనే కలుపుకోవాలన్నమాట. సో వాళ్ళు చెప్తారు ఏం ఎండబెట్టాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు చేసుకోవాలని వాళ్ళ షాప్ వాళ్ళు చెప్తారు. కానీ నూరుకొని ఎండబెట్టుకొని కలుపుకుంటేనే బాగా కాలుతాయి అనమాట. సో ఇప్పుడైతే రాయబారం కలుపుతున్నా చూడండి. ఇది వచ్చేసి సురాకారం, దీన్ని కూడా దంచుకోవాలి. సో ఈ 3 భాస్వరం, సురాకారం, బొగ్గు, ఈ 3 కలిపి రాయబారం అనమాట. సో చెప్తున్నా కదా, ప్రతిదీ కూడా నీట్గా దంచుకొని ఎండబెట్టుకొని కలుపుకోవాలి. చెప్పిందే 10 సార్లు చెప్తున్నా, చూపిస్తుందని చెప్పేసి కొన్ని అయితే స్కిప్ చేస్తా, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపించేస్తా. కొన్ని ఎందుకంటే మీకు బోర్ పడుతుంది కదా. ఎన్నే లేదని చెప్పేసి పైకి వచ్చాయండి. ఆల్రెడీ టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో కొద్దిగా ఎన్నట్టే ఉన్నాయి, చూడాలి మాకు కలిపితే ఏమవుతుందనా. ఇది వచ్చేసి వెనముద్ర మంది అనమాట. వెనముద్రలకి ఇది ఒకటి, అదొకటి. ఇదంతా కూడా 1/2 kg మందు వెన్నముద్రల కోసం అనమాట. అదే ముచ్చమ్మ తాపలు అని చెప్పాను కదా, ఈ 4 కూడా వెన్నముద్రల కోసం. ఇది వచ్చేసి గ్రీన్ పెన్సిల్స్ అని చెప్పారు కదా, గ్రీన్ పెన్సిల్ మందు 1/2 కిలో అనమాట. ఇది ఆల్రెడీ రెడీమేడ్ అయ్యి వచ్చింది. సో మనం డైరెక్ట్ చేసుకోవడం అనమాట. దీనికి దంచడం గించడం ఎట్లేదు, డైరెక్ట్ చేసుకోవడమే. ఇది రెడీ టు యూజ్ అనమాట. అట్లా వచ్చింది అనమాట. ఇది ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్, అది కూడా చూపిస్తా చూడండి. చెప్పా కదా, ఇది కూడా రెడ్ కలర్ పెన్సిల్స్ అనమాట, రెడీ టు యూజ్ అనమాట. సో ఇన్స్టెంట్ గా అంతా మిక్స్ అయి వచ్చింది. మనం దీన్ని నూరుకోవడం కానీ చేయడం కానీ ఏం అవసరం ఉండదు. జస్ట్ ఎండబెట్టుకొని డైరెక్ట్ గొట్టాల్లో నింపుకోవడం అనమాట. సో ఇది లాస్ట్ టైం యాక్చువల్ గా వేరే వచ్చినాయి, కానీ ఈసారి మాత్రం కంపెనీ డైరెక్ట్ గా కలిపిన మంది అమ్ముతుంది అనమాట. సో ఈసారి దీనికి మనకు పెద్ద టార్చర్ తప్పింది. నూరుకోవడం, కలుపుకోవడం, ఎండబెట్టుకోవడం ఆ ప్రాసెస్ లేదనమాట. డైరెక్ట్ రెడీ టు యూజ్ అనమాట. ఈ 4 ఉన్నాయి చూసిరా, ఇది ఈ 4 వచ్చేసి మందారం అనమాట. కలర్స్ నుంచి బుడ్డిలో ఇది ఒక టైప్ అనమాట, మందార మందు. అలాగే ఈ 4 చూడండి, ఇది ఈ పౌడర్ వేరే ఉంటది, ఈ కలర్ పౌడర్ వేరే ఉంది. ఈ 4 వచ్చేసి కలర్స్ నుంచి బుడ్డిలోన డిస్క్ అనమాట. ఇది వచ్చేసి డిస్క్ కి ఈ టైప్ వస్తుంది, అదే మందారంగా ఆ టైప్ వస్తుంది అనమాట. మిగతా 3 కూడా కామన్. ఈ 2 కొద్దిగా చేంజ్ అవుతాయి అనమాట. ఇది మెటల్, అది వచ్చేసి వేరేది అనమాట, అది చేంజ్ అవుతుంది. స్విచ్ బుడ్ల మందు మెయిన్ మనం ఎక్కువ కాల్చుకున్న స్విచ్ బుడ్ల మందు సిల్వర్ బీడు, సురాకారం, భాస్వరం, అది వచ్చేసి సున్నం అనమాట. బ్లాక్, బొగ్గు, అలాగే భాస్వరం, సురాకారం, ఇది వచ్చేసి రాయబారం కోసం అనమాట. ఈ 3 అందుకే దానికి సెపరేట్గా అన్ని ఇట్లా ఎండబెట్టుకున్నాం అనమాట. సో కలుపుకునేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానికి వేరుగా ఉందనుకోండి ఏం ఇబ్బంది ఉండదు. మళ్ళీ అక్కడ దగ్గర కలిపి ఒకటి కలిసిపోతాయి అనమాట. సో దానికన్నట్టుగా కలిపి ఎండబెట్టి అనమాట. సో ఎండిపోయినాయి పప్పిగా, ఇది మా పప్పిగడే అండి. అస్సలు ఊరుకోదు, అసలు మామూలు కదా. ఎవరైనా ఇంటికి వచ్చారంటే చాలా మీద పడిపోతుంది అనమాట, అట్లా ఉంటుంది. అన్ని బాగా ఆరిపోయినాయండి. సో ఇప్పుడు కలుపుకుంటున్నా, మిక్స్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే రాయబారం మిక్స్ చేసుకుంటున్నా. చూడండి మరొకసారి కూడా చూడండి. చూసారు అంత ఆరిపోయిన కదా, అంత డ్రైగా అయిపోతున్నాయి. ఇట్లా ఫ్రీగా అయిపోవాలన్నమాట. సో మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి జాడించుకుంటే ఎక్కడ మళ్ళీ ఏమైనా ఉండలు కూడా ఉంటే ఉండకుండా క్రాస్ చెకింగ్ అనమాట. అట్లా చూసారు కదా, అంత పొడి తయారైంది. సో దీంట్లో భాస్వరం. సో అన్ని కూడా నేను మళ్ళా చూసారా ఎట్లా అంటే అట్లా అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి చార్కోల్, బొగ్గు అనమాట. ఇది కూడా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి, అంతే. రాయబారం రెడీ అయిపోతుంది. దాన్ని మనం జల్లించవలసిన పని లేదండి. ఓన్లీ సురాకారములు, భాస్వరమా జల్లించుకోవాలి. వీటిని మిక్స్ చేసుకోవాలి, పెద్ద బాగా మిక్స్ చేసుకోవాలి, అంతే. ఇది రాయబారం అయిపోయింది అనమాట. ఇదేంటంటే స్విచ్ బుడ్ల ముందు తారాజువ్వలు, అలాగే శిశింద్రులు కూడా అంటారు కదా, వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట. స్విచ్ బుడ్ల ముందు వెలిగించుకొని సుర్రి అంటే సుసుర్రా, అది ఇదే అనమాట. ఆ మందు ఇదే రాయబారంతో చేస్తారు. దీంతోనే మందు ఎత్తుకుంటుంది అనమాట. సో అది అంటడానికి ఇది కొంచెం బూస్టింగ్ టైప్ అనమాట.
అంతే, రాయబారం రెడీ. ఇక అసలు సిస్టల్ అయింది స్విచ్ బుడ్ల మందు. దీన్ని కలుపుకుంటున్నాం. రా మెటీరియల్ అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సురాకారాన్ని మళ్ళీ జల్లించుకోండి. సో మళ్ళీ గడ్డలు కూడా ఎక్కడ ఉండకుండా ఉండడం కోసం మరొకసారి క్రాస్ చెకింగ్ అనమాట. చూడండి అంత ఫ్రీ జారుతుంది. సో ఇట్లా బాగా డ్రై అయితేనే జారిపోతుంది, లేదనుకోండి మెత్తగా ఉంటుంది. సో ఫస్ట్ సురాకారం, గంధం, సున్నం ఈ 3 మిక్స్ అయిన తర్వాత ఆవదం. సో కేజీ మందికి 80 గ్రామ్స్ ఆవదంతో మనం కలుపుకున్న తర్వాత లాస్ట్ లో సిల్వర్ బీడ్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. ముందు చేయొద్దు, సిల్వర్ బీడ్ అనేది లాస్ట్ లో కలపాలి అన్ని అయిపోయిన తర్వాత. నెక్స్ట్ సురాకారంలో ఇప్పుడు భాస్పరం, అదే గంధకం అంటారు కదా, దాన్ని మిక్స్ చేసుకోవాలా. సో నేను ప్రతిది కూడా జల్లించుకుంటూ కలుపుకుంటా అండి. సో మీరు కూడా ఆ విధంగా చేసుకుంటే బాగా మందు కలుస్తుంది అనమాట. ఇట్లాగా బాగా డ్రై అయితేనే మనకి ఇట్లా జారుద్ది అనమాట. లేదంటే తడిగుంటే అంత తొందరగా జారదు, ఏముండదు. జస్ట్ మిక్సింగ్ చాలా తొందరగానే అయిపోతుంది. కానీ మిక్సింగ్ మాత్రం మా అన్న బాగా కలుపుతాడు. రింగ్ మాస్టర్ ఆడే. నేను మా అన్న దగ్గర నేర్చుకున్నాను. యాక్చువల్గా మీకు వీడియో చూపించాలి, మీరు కూడా ఎక్కువ డబ్బులతో బయట ఖర్చు పెట్టకుండా చేసుకోవాలనే ఉద్దేశంతో మీకోసం వీడియోలు చేస్తున్నాను అనమాట. యాక్చువల్ మెయిన్ కాన్సెప్ట్ అది. చూడండి ఇది ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ప్రతిది కూడా 1 by 1 కలుపుకుంటూ ఉండాలి, అప్పుడు బాగా మిక్స్ అవుతుంది అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, యాక్చువల్గా ఈ మందు ఎక్కడ దొరుకుతుంది ఏంటని ఇంతవరకు చెప్పలే కదా. సో చేసేటప్పుడు చెప్దామని చెప్పేసి చెప్పలేదు. యాక్చువల్గా ఈ మందు అనేది ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం అంటే చాలామంది తెలుసు అండి. సో విజయనగరంలో దొరుకుద్ది అనమాట ఈ మందు. విజయనగరంలో ఎక్కడంటే విజయనగరం బస్ స్టాండ్ నుంచి మీకు గంట స్తంభానికి ఆటోస్ ఉంటాయి, 15 రూపాయలు 20 రూపాయలు షేరింగ్ ఆటోస్ అనమాట. సో విజయనగరం బస్ స్టాండ్ నుండి గంట స్తంభంకి ఆటోకి వెళ్ళారు అనుకోండి, గంట స్తంభం నుంచి 50 అడుగులు వేసారంటే మీకు కనిక పరమేశ్వర టెంపుల్ వస్తుంది. ఆ కనిక పరమేశ్వర టెంపుల్ కొద్దిగా గుడి బ్యాక్ సైడ్లోన ఇవి రా మెటీరియల్లో అమ్ముతారండి. అక్కడ మీకు అక్కడ ఎవరిని అడిగి చెప్తారు, ఎందుకంటే అక్కడ ఉన్నది ఒకే ఒక షాప్ అనమాట. అక్కడ ఎవరిని అడిగిన మందుగుడి సామాన్లు రా మెటీరియల్ ఎక్కడ అమ్ముతారంటే మీకు ఎవరిని అడిగి చెప్తారన్న, ఎందుకంటే ఉన్నది ఒకే ఒక షాపు, చాలా ఫేమస్ అనమాట. సో అక్కడ దొరుకుద్ది అనమాట ఈ రా మెటీరియల్ అంతా కూడా. అలాగే విజయనగరంలో ఇంకో దగ్గర కూడా దొరుకుద్దండి. అది వచ్చేసి విజయనగరం నుండి గజపతి నగరం వెళ్ళే దారిలో కేఎల్పురం లేదా ఆర్టీఓ ఆఫీస్ అంటారు. షేరింగ్ ఆటోలు అయితే 20 రూపీస్ తీసుకుంటారు విజయనగరం బస్ స్టాండ్ నుండి. ఆటోకి వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే బస్సులో వెళ్తే మాత్రం ఏవైతే కాకర్స్ ఉంటాయో ఆ కాకర దగ్గర అక్కడ స్టాప్ ఉండదు, అక్కడ ఆపడం అనమాట బస్సుడు. సో షేరింగ్ ఆటోలో వెళ్ళిపోండి. అక్కడ మీకు బత్తుల ప్రకాష్ ఫైర్ వర్కర్స్ అలాగే శ్రీరామ ఫైర్ వర్కర్స్ అని పెద్ద హోల్సేల్ షాప్స్ ఉంటాయి అనమాట. శ్రీరామ ఫైర్ వర్క్ ఆపోజిట్ లోన బత్తుల ప్రకాశం ఫైర్ వర్క్ షాప్ ఉంటుందండి. దాని పక్కనే ఈ రా మెటీరియల్ దొరుకుతుంది అనమాట. అక్కడైతే కొంచెం రేట్ తక్కువ. చెప్పే కదా, కేఎల్పురం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే కిలో వచ్చేసి స్విచ్ బుడ్ల మందు 560 విత్ ఆవదం కలిపి. ఆవదం వద్దు అనుకున్నాం అనుకోండి 40 రూపీస్ లెస్ అవుతుంది అనమాట, అంటే 520. అలాగే మీకు కనికే పరమేశ్వర గుడి దగ్గర చెప్పని చూసారా, అక్కడ మాత్రం కేజీ 600, స్విచ్ బుడ్ల మందు కిలో 600 రూపీస్ వితౌట్ ఆవదం అనమాట. ఆవదం మళ్ళీ మనం సపరేట్ కొనుక్కోవాలి. మీకు తక్కువ రేట్ కావాలనుకుంటే మాత్రం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న షాప్ లో తీసుకోండి, అక్కడ కూడా మందు బాగానే ఉంటుంది. నేనైతే కనికే పరమేశ్వర గుడి దగ్గర తీసుకున్నాను మందు. ఇక థర్డ్ వన్ వచ్చేసి సున్నం అనమాట. కొంచెం బ్లూ కలర్ ఉంది చూసారా, మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ నా అవతారాన్ని మాత్రం పట్టించుకోవద్దా, సో అడ్జస్ట్ అయిపోండి. సో అన్ని కెమికల్స్ కదా, సో అందుకని చెప్పేసి పొద్దున ఒకే డ్రెస్ మీద ఉన్నా. నేను చేసే పనినే చూడండి, నన్ను నా అవతారాన్ని మాత్రం స్కిప్ చేయండి. సురాకారం, భాస్పరం, సున్నం కలుపుకున్న తర్వాత ఆవదం కలుపుకోవాలన్నమాట. కిలో మందికి 80 గ్రామ్స్ అనమాట. కొద్ది కలుపుకోండి, అంతా ఒకేసారి కాకుండా కొద్ది మిక్స్ చేసుకోండి. నేను ఇది కలిపిన తర్వాతే గుండె అనేది ఉండలు కడుతుంది. సో ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. చూడండి మీకు చూపిస్తే ఉండలు ఎట్లా కడుతుంది మనం, చూడండి అట్లా ఉండలు కడుతుంది. అట్లా ఉండలు కట్టకుండా మనం బాగా మిక్స్ చేయాలి, అదే పనితనం అనమాట. ఆ పనితనమే మా అన్నగడ ఆడైతే బాగా కలుపుతుంది. పులిహోర కలిపినట్టుగా అది పులిహోర కూడా బాగానే కలుపుతుందా. అన్నీ ఇట్లా బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు చుట్టేస్తుంది. ఉండలు చుట్టేసింది అనుకుంటా లేని పని ప్రాబ్లం మళ్ళీ పేలిపోతూ ఉంటాయి అనమాట. కాలుతున్నప్పుడు ఏమైతుందంటే పేలిపోతాయి. సో ఇట్లా బాగా నువ్వు చెత్త రఫ్ చేసుకోవాలి. ఏం భయపడద్దండి, చేతులు ఏం కాలుతాయి కూడా, ఎందుకంటే రాయి భారం లేనిదే ఇవేవి కూడా వండుకోవన్నమాట. సో రాయి భారం ఉంటేనే కాలుతుంది. రాయి భారం లేదనుకోండి ఎంత ట్రై చేసినా కూడా కాలడం కష్టం అనమాట. అది మరీ మీ దురదృష్టం బాగోకపోతే అప్పుడు ఏమైనా జరిగితే జరగలేము, కానీ 100కి 99% కాలదు. రాయి భారం ఉంటేనే కాలుతుంది ఈ మందు, అందుకే రాయి భారం వేస్తాం. ఇక లాస్ట్ వన్ అనమాట బీడు, సిల్వర్ బీడు. ఇది మిక్స్ చేసుకుంటే స్విచ్ బుడ్ల మందు రెడీ అయిపోయినట్టే. చూసారా, కొద్దిగా మిక్స్ చేసుకోండి, అంత ఒకేసారి కాకుండా కొద్దిగా చెప్పాను కదా, కొద్దిగా మిక్స్ చేసుకోండి. అయిపోయి
స్విచ్ బుడ్లు ముందు రెడీ. దీన్ని మనం బుడ్డిలో ఫుల్ చేసుకోవాలి. నడుము నొప్పి మామూలుగా టెస్టింగ్ పర్పస్ అనమాట. ఓకే, మందంతా స్విచ్ బుడ్లు మందంతా రెడీ అయిపోయిందండి. సో మీకు శాంపుల్గా బుడ్డీల్లో కూడా అదే స్విచ్ బుడ్లు ఉంటాయి కదా, ఇట్లా ఎలా ఫిల్ చేసుకోవడం చూపిస్తున్నాను. ఆల్రెడీ శాంపుల్గా చిన్న బయట కాల్చిన బాగా కాలింది. సో ఇంకోసారి బుడ్డీలు కూడా ఎట్లా నింపుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూపించేస్తున్నాండి. ఒక బుడ్డి నింపుకున్నారంటే మిగతా బుడ్డీలు కూడా అన్ని ఇదే ప్రాసెస్లో కూడా మీరు నింపుకోవాలన్నమాట. సో ఇది కొంచెం బుడ్డి పెద్దగా ఉంది. ఈ బుడ్డీలు కూడా మన విజయనగరం దగ్గర మనకు దొరుకుతాయండి. యాక్చువల్గా విజయనగరం గంట స్తంభం మార్కెట్లో దొరుకుతాయి. అక్కడైతే రిటైల్గా దొరుకుతుంది అనమాట. ఒక్కొక్క బుడ్డి 5 రూపీస్ చెప్తారు, మనం బార్గెన్ చేసుకుంటే తగ్గిస్తారు. కానీ మాక్సిమం 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఈ బుడ్డి అయినా లేదనుకుంటే కలర్స్ నుంచి బుడ్లు చిన్నదైనా 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం ఎన్ని తీసుకున్నాం. కానీ నేను మాత్రం హోల్సేల్ లో గంట స్తంభానికి కొద్ది దూరం వెళ్తే కుమ్మరిని ఉంటది. సో కుమ్మరాల దగ్గర తయారైతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి హోల్సేల్ లో తీసుకున్నా. నాకు వచ్చేసి ఒక్కొక్క బుడ్డి 3 రూపీస్ పడ్డది అనమాట. ఈ బుడ్డి అయినా 3 రూపీసే, మనకు ఆ బుడ్డి అయినా 3 రూపీస్ అనమాట. అంటే చిన్న బుడ్డిలు ఉంటాయి కదా కలర్స్ నుంచి బుడ్డిల కోసం, ఆ బుడ్డి కూడా 3 రూపీస్ నాకు తీసుకున్నా. ఈ ఒక 40 అవి ఒక 30 తీసుకున్నా అనమాట. మొత్తం 70 బుడ్డి తీసుకున్నా. హోల్సేల్ లో 3 రూపీస్ పడ్డది. అయితే ఇది ఆల్రెడీ నేను వచ్చిన ట్రావెలింగ్ కొద్దిగా డ్యామేజ్ అయిందండి. సో అందుకని చెప్పి శాంపిల్ పర్పస్ కాబట్టి బుడ్డి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి శాంపిల్ కోసం ఈ బుడ్డి యూజ్ చేస్తున్నా. యాక్చువల్ గా ఈ సుంచి బుడ్లు మనం ఫుల్ చేసుకునేటప్పుడు వెనకత్తల నుండి మనం మందును ఫుల్ చేస్తాం కాబట్టి, సో ఫ్రంట్ సైడ్ ఏం చేస్తామంటే కంపల్సరీ ఇట్లా మనం అనేది క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే ఈ ఫ్రంట్ సైడ్ ఉంటుందో దాన్ని మనం పేపర్ తో క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత వెనకత్తల నుంచి ఫస్ట్ రాయి బరం వేసుకోండి. బాగా గుర్తుంచుకోండి. క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ రాయి బరం వేసుకోండి. దీంతోనే మందు ఎత్తుకుంటది అనమాట. సో రాయి బరం ఫస్ట్ వేసుకుంటున్నా. రాయిబారం వేసుకున్నాక సమాంతరంగా మధ్యలో కూర్చున్నంత వరకు కూడా మనం ఇట్లా ఆడించుకుంటే ఆ రాయిబారం మందు అనేది మధ్యలో సెంటర్ లో కూర్చుంటది అనమాట. చూసారు కదా, కనిపిస్తుందా బ్లాక్. సో దీని తర్వాత మనం మందు వేసుకోవాలన్నమాట. మీకు ఎట్లా నచ్చితే అట్లా. నేనైతే ప్రజెంట్ అయితే శాంపుల్ పర్పస్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మందు వేస్ట్ అయిపోతుంది. సో 1 స్పూన్ 2 స్పూన్లు. నార్మల్ గా అయితే మేము 4 స్పూన్లు వేస్తాము. కానీ ఇప్పుడైతే 2 స్పూన్లు మందు వేస్తున్నాం. ఏమైనా గుడ్డి పగిలిపోయింది అనుకోండి మళ్ళీ మందు వేస్ట్ అయిపోతుంది కదా. ఆల్రెడీ క్రాక్ వచ్చేసింది. నేను ట్రావెలింగ్ వచ్చేటప్పుడు క్రాక్ వచ్చింది అనమాట. సో మందు వేసుకున్నాక కంపల్సరీ ఏళ్ళతోటి మందుని బాగా అడుచుకోవాలన్నమాట. అడుచుకుంటే స్విచ్ బుడ్డి బాగా హైలో వస్తుంది అనమాట. లేదనుకోండి హైట్ తక్కువ వెలుగుద్ది. సో బాగా అడుచుకుంటే 10 పేలిపోతుంది అంటారండి. పేలిపోవడం కూడా ఏం జరగదు. సో మరీ గట్టిగా దట్టంగా కాకుండా లైట్ గా ఇట్లా గట్టిగా అడుచుకోవాలి. అమ్ముకునేటోళ్ళు 2 స్పూన్లు వేస్తారు. కానీ నేనైతే హోమ్ పర్పస్ కాబట్టి 4 స్పూన్లు వేస్తున్నా. చూడండి మన బొట్టను వెళ్తే గట్టిగా ఇదే ప్రాసెస్ లో మీరు కూడా బుడ్డీలు నింపుకోండి. సో మీకు శాంపుల్ చూపించాలి కాబట్టి ఒక బుడ్డి చేసి చూపిస్తున్నాం. అలాగే మన మందు బాగా తయారైందా లేదా కూడా మనకు దీన్ని బట్టి తెలిసిపోతుంది అన్నమాట. శాంపుల్ బట్టి తెలిసిపోతుంది. బాగా కాలింది అనుకోండి హైట్ లో వెళ్తుంది. తర్వాత ఇలా ఎప్పుడైతే గట్టిగా ఇట్లా అడిసిన తర్వాత లోపల ఇట్లా తయారవ్వాలి. దాని తర్వాత పేపర్ మొక్క పెట్టుకోవాలి. ఆ మందు మళ్ళీ బయటకు రాకండి. ఎందుకంటే దీని తర్వాత మనం ఇసుకేస్తాం కాబట్టి ఇసుక కూడా కలవకుండా ఉండడం కోసం ఇట్లా పేపర్ పెట్టుకోవాలి. కనిపించింది కదా, చూసారా మందు ఎక్కడ కనిపించట్లేదు. సో పేపర్ పెట్టుకున్నాక ఇసుకేసుకోవాలి. ఇట్లా ఇసుకేసుకొని గట్టిగా రొప్పుకోవాలి. అంతే. ఇసుకేసిన తర్వాత మట్టితో ఫుల్ చేయాలి. అప్పుడే బుడ్డి అనేది స్టాండర్డ్ గా గట్టిగా మనం తిప్పి పడుతున్నప్పుడు ఉంటది. కంప్లీట్ ఇసుకేసి కూర్చొని ఒక ఇసుక జారిపోతుంది. స్విచ్ బుడ్డి అనేది పైకి వెళ్ళినప్పుడు కిందకి తినేస్తుంది అనమాట. సో ఏదైతే బంకమన్ను కూడా అంటాం కదా, ఆ మట్టితో మనం ఫుల్ చేసుకోవాలి. అడక్కి మట్టితో ఫుల్ చేసుకోవాలి. యాక్చువల్ పొలాలు కట్టిన మట్టి దొరుకుతుంది చూసారు, అదైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అది బంకమన్ను లాగా ఉంటది కదా, దాంతో అయితే ఖతర్నాక్ వస్తుంది. ఇది కూడా బాగానే వస్తుంది. కొద్ది రాళ్ళు రప్పలు ఉంటారు. ఇప్పుడు ఇట్లా అడిచినప్పుడు గుచ్చుకుంటాయి. చూడండి ఎంత గట్టి గడాలి. ఇట్లా ఇప్పుడు ప్రెజర్ పైకి వెళ్తుంది అనమాట. బాగా చూద్దాం ఇది ఎట్లా అసలు పగిలిపోయిన బుడ్డి ఏమైతుంది అన్నట్టు ఉందా. సో నేను శాంపుల్ కోసం కాబట్టి పగిలిపోయిన బుడ్డి యూజ్ చేస్తున్నా. ఒక మధ్యలో పగిలిపోయినా కూడా ఫెయిల్ అయిపోయిందని అనుకోకుండా, ఎందుకంటే బుడ్డి వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే పెద్ద బుడ్డిలో చేయట్లేదు. ఎందుకంటే ఇది ఎలాగా యూజ్ అవ్వదు. సో శాంపుల్ కోసమే కదా అని చెప్పేసి మందు కూడా తక్కువే వేస్తున్నా. చలో అయిపోయింది. చూసారా ఇట్లా కూర్చొని పెట్టాలి. ఇక్కడ ముట్టం అంటే చాలు సర్రం పైకి వస్తుంది. సో శాంపుల్ కాలుస్తున్నా. సో ఎట్లా వెళ్తుంది చూడండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయ్యయ్యో మన మేకింగ్ ఆఫ్ సక్సెస్ అయిందనే హ్యాపీలో చెప్పడం మర్చిపోయా. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. బాయ్ బాయ్, జై హింద్.